హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? మహాదేవుని కృప చేత క్షేమమే కదా ప్రియులారా. ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం రండి. మనం వినడం మాత్రమే కాదు, ఇతరులకు కూడా పంచిపెట్టి మరి వారు కూడా ఆశీర్వదించబడేటట్టుగా మనం కారణం కావాలని మరి షేర్ చేయండి, మరి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖనంలో సామెతల గ్రంథంలో 19వ అధ్యాయం 22వ వచనం ఈ రీతిగా సెలవిస్తా ఉంది. అబద్ధకుని కంటే దరిద్రుడే మేలు. Proverbs 19:22. Better to be poor than a liar. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకో ఈ ఉదయకాలము ప్రభు ఇలాంటి హెచ్చరికను మనకి ఇస్తూ ఉన్నారండి. అబద్ధాలు చెప్పడం కంటే అక్కర్లో ఉండడమే మేలు అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది ఈ లోకంలో ధనవంతులు కావడానికి, గొప్పవారు కావడానికి ఏం చేస్తూ ఉంటారంటే, ఏముంది అబద్ధం చెప్తే ఏముంది, మనం ఇది మంచి కోసమే కదా అని ఏదో వారికి వారి రాజీ పడిపోతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది అయితే ఉద్దేశపూర్వకంగానే అబద్ధాలు చెబుతూ తమ యొక్క జీవితాలు మరి నాశనం చేసుకుంటూ మరి దేవుని యొక్క శిక్షను కొని తెచ్చుకుంటూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం ఈరోజు మనతో ఏం మాట్లాడుతుందంటే, అబద్ధాలు చెప్పి లోకంలో ఉన్నత స్థితిలో బ్రతికే కంటే కూడా దరిద్రులుగా మరి ఉండడమే మేలు. నీకున్న దాంట్లో సంతృప్తి కలిగి ఉండడంలోనే మేలు. ఎవరు కూడా నిన్ను ధనవంతులని చెప్పుకోవడం కోసము నువ్వు అన్యాయం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు అని చెప్పి వాక్యంలో ప్రభు మనతో హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు కలిగిన దాంతో తృప్తి కలిగి ఉండడంలో ఉన్న ఆనందము మరి ఎంతో గొప్పది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మరి అబద్ధాలు చెప్పి దేవునికి విరోధమైన కార్యాలు చేసి దేవుని యొక్క శిక్షను కొని తెచ్చుకుంటున్న వాళ్ళు ఎంతో మంది మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యంలో చూస్తే సామెతల గ్రంథంలో అనేకమైన మాటలు ఇలాంటి వారి కోసం రాయబడి ఉన్నదండి. ఏమంటున్నారంటే 14వ అధ్యాయం 25వ వచనంలో అబద్ధాలు చెప్పేవాళ్ళు మోసగాళ్ళు అని చెప్పేసి వాక్యం చెప్తా ఉందండి. అంతేకాదు 19వ అధ్యాయం 5వ వచనంలో అబద్ధాలు చెప్పేవాడు ఎప్పుడు తప్పించుకోడు, దేవుని శిక్షను లోబడవలసిందే, దేవుని శిక్షను పొందవలసిందేనండి. అంతేకాదు ఇలాంటి వారందరూ ఎవరంటే అపవాది సంబంధికులు అని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది. ఎందుకంటే అపవాది ఆది నుంచి కూడా అబద్ధికుడు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఆది కాలంలో ఆది పితరులని మోసం చేయటానికి అబద్ధం చెప్పాడండి. దేవుని మాటను మార్చి చెప్పాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కనుక చూసినట్లయితే యోహాను శుభవార్తలో 8వ అధ్యాయం 44వ వచనంలో వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అబద్ధాలాడే లిస్టులో గనక ఎవరైనా ఉంటే ఈ రోజున ప్రభు హెచ్చరికను లక్ష్య పెట్టి మరి మన నోటిని జాగ్రత్తగా కాచుకోవాలని చెప్పి నీ మనసులో ఉన్నదాన్ని నీ లేనిపోని మాటలను లేని వార్తలను పుట్టిస్తూ అబద్ధాలు పలుకుతూ దేవునికి విరోధమైన కార్యములు చేస్తూ దేవుని శిక్షను పొందుకోవద్దని చెప్పి ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 8వ వచనంలో అబద్ధికులందరూ అగ్నిగంధకములో మండు గుండంలో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము అంటా ఉన్నారు. వారికి తప్పించుకోవడానికి అవకాశమే లేదు అని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అందుకే ప్రియులారా, మనం ఎలా ఉండడం శ్రేష్టము అంటే వాక్యం ఏమని చెప్తుందంటే మరి 15వ అధ్యాయంలో సామెతల గ్రంథం 16వ వచనంలో నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే కూడా యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. కొంచెము అన్నదానికి అర్థం ఏమిటి అంటే నీకు సరిపడినంత. మరి విస్తారమైన దానికోసము అగచాట్లు పడి మోసాలు చేసి అబద్ధాలాడి ఏదో మేడల మీద మేడలు మిద్దెల మీద మిద్దెలు కట్టి
చివరికి మనం అగ్నిగుండం పాలవుతే ఏంటి ప్రయోజనం? ప్రియ దేవుని బిడ్డలారా, మరి వాక్యం చెప్తుంది, దేవుని యొక్క సన్నిధిలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం మేలుకరమైన వాటిని మనం ఆశించాలని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. 16వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో 8వ వచనంలో కూడా చెప్తున్నాడు, అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. నీతితో కూడిన, మన దేవుడు నీతిమంతుడండి. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ధనవంతుడై ఉండి దరిద్రుడుగా బతికాడని చెప్పి వాక్యంలో సెలవిస్తా ఉందండి. అంటే ఆయన సమస్తాన్ని కూడా మాదిరి ఉంచి వెళ్ళారండి. ఏ రాజుగారింట్లోనో పుట్టొచ్చు కదా ప్రభు, కానీ అలా కాదు. పసలపాకలో దీనుడుగా దరిద్రుడుగా జన్మించాడండి. మనకు అంతా కూడా మాదిరి చూపించి వెళ్ళాడు. ధనవంతులుగా ఉండడం తప్పని నేను చెప్పట్లేదు, దేవుని యొక్క ఆశీర్వాదం వలన అది వస్తుందని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని విషయాల్లో లోక సంబంధమైన ధనం కాదండి, ఆత్మీయ సంబంధమైన ధనాన్ని మనం సంపాదించుకోవాలి. దేవుని కొరకు బ్రతకాలి, పరలోకమందు నీ ధనం కూర్చుకోవాలని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. మనం ఏ జాబితాలో ఉన్నామో ఈ ఉదయ కాలము పరీక్ష చేసుకుంటూ ప్రభు కోసం బ్రతకాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. 28వ అధ్యాయం సామెతల గ్రంథం 6వ వచనంలో అంటాడు కదా, వంచకుడై ధనము సంపాదించు వానికంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే వాసి అని చెప్పి తెలియచేస్తా ఉంది. కాబట్టి ఇన్ని వచనాలు సామెతల గ్రంథకర్త చక్కగా అన్నీ కూడా ఆచి మరి ఓడ్చి వడగోసి ప్రియులరా మరి తను చెప్పినట్లుగా మనం చూస్తాం. అంటే అనుభవపూర్వకంగా రాసిన విషయాలు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. మనం అబద్ధాలు చెప్పేవాళ్ళంగా కాకుండా, మోసగాళ్ళంగా కాకుండా, దేవుని నుంచి మరి మనము మేలు పొందుకునే వాళ్ళంగా, దేవుని ఎట్లా భయభక్తులు కలిగి జీవిస్తూ మనకున్న దాంతో తృప్తి పొందొచ్చు, ప్రభుని సేవించే వారంగా, మన పరలోకంలో మన ధనం అధికం చేసుకునే వాళ్ళంగా ఆ జాబితాలో నేను ఉండాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి నీతి యథార్థతలతో బ్రతికే భాగ్యము అనుగ్రహించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నా బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానము, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మీకు కృపయు సమాధానము విస్తరించును గాక. ఆమేన్. పిల్లరా, ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధానికి వందనాలు నాయన, చక్కటి మాట చేత మమ్మలను బలపరిచావు ప్రభా నాయన, మమ్మలను మరలా నాయన తండ్రి హెచ్చరించావు ప్రభా నాయన. ఈ లోకంలో తండ్రి నాయన అబద్ధాలు చెప్తూ, మోసాలు చేస్తూ ప్రభా, వంచన చేస్తూ ప్రభా, మేము ఎంతో ధనవంతులమయ్యే కంటే కూడా తండ్రి మాకు కలిగి ఉన్న దాంతో, నీవిచ్చిన దాంతో తృప్తిగా నీతి న్యాయ యథార్థతలు కలిగి జీవించడానికి నాయన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా ప్రత్యేకపరచమని వేడుకుంటున్నాను. ఎవరి మోసాల్లోనూ ఎవరి అవినీతుల్లోనూ పడిపోకుండా యేసు రక్తం చేత ప్రభా నాయన నీతిమంతులను కప్పుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు నాయన. నీ మహిమ కలిగిన హస్తాలకు మా ప్రియ బిడ్డలందరినీ అప్పగిస్తున్నాను తండ్రి నాయన. ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. నీతి యథార్థతలు కలిగి ఆయన ఉద్యోగాలు చేసుకోగలడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి నాయన భయంకరమైన పరిస్థితుల్లో హాస్పిటలైజ్డ్ అయ్యి ఎంతోమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు ప్రభా నాయన. లోకంలో ప్రభా వ్యాధి నాయన తండ్రి పచార్లు కొడుతుంది దేవా నాయన తండ్రి. ఎంతోమంది ప్రభా నాయన వ్యాధి పీడితులై మా హాస్పిటల్ మంచాన పడి ఉన్నారు. స్వస్థపరచండి, గాయపడిన హస్తం వేయమని వేడుకుంటున్నారు. సమస్యలతో సతమతమైపోతున్నారు, లేవనెత్తమని వేడుకుంటున్నారు. నీ ఆదరణ కలుగచేయమని వేడుకుంటున్నాను. నీ రక్తంతో బిడ్డలను కప్పుచు సమస్త విషయాల్లో మీరే తోడుగా ఉండి నడిపించి మహిమ పొందుకోమని ఇది దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రభు. లోక పరిస్థితులన్నిటిలో ఎదుర్కొనే భాగ్యం దయచేయండి, విశ్వాసాన్ని దయచేయండి, వృద్ధి పొందించండి ప్రభా నాయన. మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావంతో నింపి నడిపించమని యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసము బిడ్డలెల్లరకు సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.